అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో హెచ్‌టిఎంఎల్‌లో మరొక టాపిక్‌ని చూద్దాం. ఆ టాపిక్ వచ్చేసి డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ అండి. డ్రాప్ డౌన్ ఫీల్డ్స్‌ని హెచ్‌టిఎంఎల్ కోడ్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. నేను క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మీకు డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక అప్లికేషన్‌కి వెళ్తాను. ఈ అప్లికేషన్‌లో ఇక్కడ చూడండి ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ అనేది ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ ఫీల్డ్ మీద క్లిక్ చేయగానే అండ్ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి మనకి. ఓల్డర్ న్యూస్ లెటర్ అని, డాక్ 1 అని, డాక్ 2 అని, డాక్ 3 అని, డాక్ 4 అని. ఇవన్నీ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఆప్షన్స్ అండి. ఓకే. సో ఇలా ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ నేను హెచ్టిఎంఎల్ కోడ్ రాసి తయారు చేయాలంటే ఎలాంటి కోడ్ రాయాలి అనేది మీకు చూపిస్తాను. ఓకే. ఈ డ్రాప్ డౌన్ ఫీల్డ్లో మనం ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలమండి. ఓకే. ఒక ఆప్షన్ ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, పాతగా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి కొత్తగా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ తోటి రీప్లేస్ అయిపోతుంది. ఓకే. సో ఇలా అండి. ఓకే. ఒకటేసారి ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాము. ఓకే. ఒక ఆప్షన్ వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసి పాత ఆప్షన్ వచ్చేసి కొత్త ఆప్షన్ తోటి చేంజ్ అయిపోతుంది. సరే, అదంతా పక్కన పెడితే ఈ ఈ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఎలా మనము క్రియేట్ చేయాలి, హెచ్టిఎంఎల్ కోడ్ రాసి ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ అని రాస్తాను, /HTML. కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేద్దాం. సరే, ఇది సేవ్ చేద్దామండి. ఫస్ట్ ఫైల్ సేవ్ యాస్ అని చెప్పేసి ఇక్కడ ఒక లొకేషన్, నా కంప్యూటర్లో ఇక్కడ ఒక లొకేషన్కి వెళ్ళి డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ డెమో.html అని ఇస్తాను పేరు. ఇచ్చిన తర్వాత ఆల్ టైప్స్ అని సెలెక్ట్ చేసి సేవ్ అని కొట్టేస్తాను. కొట్టగానే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ HTML లాగా రికగ్నైజేషన్. ఇక్కడ నేను హెడ్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. /head అని, తర్వాత ఇక్కడ బాడీ ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను, /body అని చెప్పేసి. ఓకే. అట్లా రకరకాల ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను. హెడ్ ట్యాగ్లో నేను టైటిల్ ట్యాగ్ పెట్టేస్తాను. టైటిల్ /title అని చెప్పి టైటిల్ ట్యాగ్ రాసేసి ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చేస్తాను. డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ డెమాన్స్ట్రేషన్. ఓకే. డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ డెమాన్స్ట్రేషన్ సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఓకే, డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ డెమాన్స్ట్రేషన్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ని మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. హెచ్టిఎంఎల్లో డ్రాప్ డౌన్ ఫీల్డ్ మనం క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి సెలెక్ట్ ట్యాగ్ అండి. చూడండి, సెలెక్ట్ అనే ట్యాగ్ని మనం యూజ్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇలా రాసుకోవాలి ఫస్ట్. ఓకే. సెలెక్ట్. ఈ సెలెక్ట్ ట్యాగ్ లోపల మీరు ఎన్నైతే ఆప్షన్స్ మీకు డ్రాప్ డౌన్ ఫీల్డ్లో కావాలో ప్రతి ఒక్క ఆప్షన్కి ఆప్షన్ అనే ట్యాగ్ వాడాలి మీరు. ఓకే. డ్రాప్ డౌన్ ఫీల్డ్కి ఏమో సెలెక్ట్ ట్యాగ్, ఇక్కడ ప్రతి ఆప్షన్కి ఏమో ఆప్షన్ ట్యాగ్ /ఆప్షన్ ఇట్లా. ఓకే. ఇక్కడ ఒక ఆప్షన్ ఇద్దాం. ఆప్షన్ ఏమిద్దాము, ఆ, ఈ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఏముండొచ్చు ఇందులో, ఏదైనా ఉండొచ్చు కదా. సో కార్స్ తీసుకుందాం మనం. ఓకే. సో ఇక్కడ మారుతి అనే కార్ తీసుకుంటాను. ఓకే. మారుతి స్విఫ్ట్. ఓకే. VDI ఏదో ఒకటి ఇద్దాం కార్లు. ఓకే. ఏది గుడితో వస్తే అది ఇచ్చేస్తాను. తర్వాత మారుతి స్విఫ్ట్ VDI అయిపోయింది కదా. హోండా అమేజ్. ఓకే. VXI /ఆప్షన్. ఓకే. ఇంకొక కార్ ఇద్దాం. ఓకే. ఇంకోటి ఏమిద్దాము, మారుతి సుజుకి సుజుకి వ్యాగనార్ ఇద్దాం. ఓకే. వ్యాగనార్ ఆప్షన్ అని ఇచ్చేద్దాం. ఇంకొకటి ఏమిద్దాం, ఆప్షన్ ఇంకోటి కియా క్యారెన్స్. ఓకే. కియా క్యారెన్స్ అని ఒక కార్ ఇచ్చేద్దాం. ఓకే. ఇట్లా 4 కార్లు ఇచ్చాను ఇక్కడ. ఓకే. ప్రతి ఆప్షన్ ఒక కార్ లాగా. ఓకే. ఇంకా చాలా ఇవ్వచ్చు మనం కార్లు కావాలంటే. ఓకే. ఇంకా చాలా కార్లు కూడా ఇవ్వచ్చు మనం. చాలా ఆప్షన్స్ కావాలంటే ఇంకా చాలా కార్లు ఇక్కడ పెట్టాలి డ్రాప్ డౌన్ ఫీల్డ్లో అంటే చాలా ఆప్షన్స్ ట్యాగ్స్ మనం క్రియేట్ చేయాలి. సరే, సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ని నేను ఓపెన్ చేస్తాను. ఓకే. మనకు డ్రాప్ డౌన్ ఫీల్డ్ అనేది వచ్చేయాలి. ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే చూడండి ఈ యొక్క పేజ్, ఈ HTML ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఫీల్డ్ వచ్చిందండి. ఓకే. చూడండి, ఈ డ్రాప్ డౌన్ ఫీల్డ్లో మనం ఏదైనా కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి. ఓకే. ఇలా డ్రాప్ డౌన్ ఫీల్డ్ మనం క్రియేట్ చేయాలంటే HTML కోడ్ ఇలా రాయాలి. సెలెక్ట్ ట్యాగ్స్ వాడి ఆ సెలెక్ట్ ట్యాగ్స్ లోపల ఆప్షన్స్ అనే ట్యాగ్స్ని
ఓకే, ఆప్షన్ ట్యాగ్స్ని వాడాలి. ఎన్ని ఆప్షన్స్ అయితే కావాలో అన్ని టైమ్స్ మనము ఈ ఆప్షన్ ట్యాగ్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి డ్రాప్ డౌన్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సరే, బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏముందండి, మీకు డ్రాప్ డౌన్ ఫీల్డ్ చూపించాను కదా. ఓకే, బై డిఫాల్ట్ ఇంకా చాలా ఉంటాయండి డ్రాప్ డౌన్ ఫీల్డ్స్లో అంతా. ఓకే, చాలా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే క్రియేటింగ్ మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్. ఓకే, నేను చాలా డెప్త్గా చెప్పట్లేదు మీకు డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ గురించి అంతా, అది వేరే సెషన్స్లో చూద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ మాత్రమే మీకు కవర్ చేస్తున్నాను. ఓకే, సరే, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్స్. మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్స్ డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ కేటగిరీకి సంబంధించిందే అండి. కాకపోతే డ్రాప్ డౌన్ ఫీల్డ్లో ఒక్కసారి ఒకటే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డాక్ 1 అని, డాక్ 2 అని, డాక్ 3 అని, డాక్ 4 అని ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్లో మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్లో ఒకటేసారి మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా డ్రాప్ డౌన్ ఫీల్డ్ లాగానే క్రియేట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్. మాన్యువల్గా ఎట్లా సెలెక్ట్ చేస్తున్నానండి ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్, కంట్రోల్ అనే మన కీబోర్డ్ మీద ఉన్న కంట్రోల్ కి ప్రెస్ చేసి మౌస్ తోటి క్లిక్ చేసినప్పుడల్లా సెలెక్ట్. నార్మల్గా క్లిక్ చేస్తే అవ్వదండి, చూడండి ఒకటే ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. మాన్యువల్గా మీరు చేసినప్పుడు కంట్రోల్ కీబోర్డ్ కి సెలెక్ట్ క్లిక్ హోల్డ్ చేసి క్లిక్ చేసి హోల్డ్ చేసి ఈ మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి మల్టిపుల్ ఆప్షన్స్ని. ఓకే, అది మల్టీ సెలెక్ట్. ఇలాంటి మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ మీరు 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 హెచ్టిఎంఎల్ కోడ్ రాసి మీరు తయారు చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తానండి ఎలా చేయాలనేది. హెచ్టిఎంఎల్, ఓకే, స్లాష్ హెడ్. ఓకే, సారీ స్లాష్ హెచ్టిఎంఎల్, సారీ స్లాష్ హెచ్టిఎంఎల్. ఇది సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. ఇక్కడ మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ డెమో అని ఇస్తున్నాను. ఓకే, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ డెమో డాట్ హెచ్టిఎంఎల్. ఇంకొక పేరు కూడా ఉందండి మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్. ఓకే, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ అనొచ్చు, లేకపోతే మనం లిస్ట్ బాక్స్ కూడా అనొచ్చండి. ఓకే, మనం దీన్ని మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ అనొచ్చు, లేకపోతే లిస్ట్ బాక్స్ అని కూడా అనొచ్చు. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్ హెడ్ అని చేస్తాను. హెడ్ స్లాష్ హెడ్, తర్వాత ఇక్కడ బాడీ, ఇక్కడ స్లాష్ బాడీ. ఓకే, ఇక్కడ హెడ్లో టైటిల్ ఇచ్చేద్దాం. ఎప్పుడు ఇచ్చేలాగానే టైటిల్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఏమంటాం, హెచ్టిఎంఎల్ లిస్ట్ బాక్స్ ఫీల్డ్ డెమో. ఓకే, లిస్ట్ బాక్స్ అనొచ్చు, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు మనం. ఓకే, తర్వాత ఇక్కడ ఇక్కడ మరి ఈ లిస్ట్ బాక్స్ కానీ మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ ఎలా తయారు చేయాలంటే ఇక్కడ కూడా సేమ్ ట్యాగే అండి. డ్రాప్ డౌన్ ఫీల్డ్కి మీరు ఏదైతే హెచ్టిఎంఎల్ ట్యాగ్ వాడారో అదే ట్యాగ్ లిస్ట్ బాక్స్ ఫీల్డ్ కూడా ఆర్ మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ తయారు చేయడానికి కూడా అదే వాడాలి. సో సెలెక్ట్ అనేదే ట్యాగ్ అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ స్లాష్ సెలెక్ట్. తర్వాత ఇక్కడ చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఒకటి ఒక ఒక అట్రిబ్యూట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలండి. అది ప్రొవైడ్ చేస్తేనే ఇది, లేకపోతే దీనికి డ్రాప్ డౌన్ ఫీల్డ్ తేడా ఉండదు కదా. డ్రాప్ డౌన్ ఫీల్డ్ కూడా ఇలానే తయారు చేస్తాం మీకు గుర్తుంటే. ఓకే, మరి మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ కూడా ఇలానే తయారు చేస్తున్నాం. ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇద్దాం, ఏదో ఒకటి ఇద్దాం చూద్దాం. ఓకే, ఆప్షన్స్లో ఏమంటారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇద్దామండి. ఈసారి ఐరన్ మ్యాన్ ఇద్దాము. ఓకే, ఇంకొక ఆప్షన్ బ్యాట్ మ్యాన్ ఇస్తాను. ఓకే, స్లాష్ ఆప్షన్. ఇక్కడ ఇంకొక ఆప్షన్. ఓకే, వండర్ ఉమెన్. ఓకే, స్లాష్ ఆప్షన్. తర్వాత ఆప్షన్ యాంట్ మ్యాన్ ఇద్దాము, స్లాష్ ఆప్షన్. ఓకే, తర్వాత ఇంకొక ఆప్షన్ సూపర్ మ్యాన్ ఇద్దాము. ఓకే, అట్లా రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు మనం. ఓకే, ఎన్నంటే అన్ని ఇవ్వచ్చు, కాకపోతే ఇది డ్రాప్ డౌన్ ఫీల్డే అవుతుంది. ఓకే, ఇది మనం మన మన ఇంటెన్షన్ ఏమో లిస్ట్ బాక్స్ తయారు చేయడానికి, కానీ ఇక్కడ డ్రాప్ డౌన్ ఫీల్డ్ తయారవుతుంది. ఎప్పటి వరకు అనేది చెప్తాను మీకు. ఓకే, ఇది ఫైల్ చూపిస్తాను మీకు. ఫస్ట్ మీకు మీరేమవుతుంది అంటే ఇది బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ ఫీల్డ్ వస్తుంది. మనం అనుకునేది ఏంటంటే లిస్ట్ బాక్స్ ఫీల్డ్ కావాలి, కాకపోతే మనకి ఇది డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది అండి. ఇక్కడ డ్రాప్ డౌన్ ఫీల్డ్ వచ్చింది చూడండి, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ మ్యాన్, ఒకటే ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. మరి దీన్ని నేను ఒక లిస్ట్ బాక్స్ ఫీల్డ్ లాగాను మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ లాగాను చేయాలంటే ఏం చేయాలంటే, అది చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయాలండి. దాని పేరు వచ్చేసి మల్టిపుల్. మల్టిపుల్ సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం.
ఇప్పుడు ఏమైపోయిందండి, ఇది మల్టీ సెలక్షన్ బాక్స్ ఫీల్డ్ అయిపోయింది. ఎప్పుడైతే దానికి మల్టిపుల్ అని ఇచ్చామో అది మల్టీ సెలక్షన్ బాక్స్ ఫీల్డ్ అయిపోతుంది. ఓకే. ఈ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతేనేమో అది మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతేనేమో డ్రాప్ డౌన్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వచ్చు. ఓకే. సో జనరల్గా ఇట్లా ఇస్తారు. ఓన్లీ అట్రిబ్యూట్ ఇచ్చినా పర్లేదు, ఇట్లా ట్రూ అని ఇచ్చినా పర్లేదు. ఓకే, రిఫ్రెష్ చేద్దాం మళ్ళీ చూడండి. ఓకే. సరే, ఇక్కడ మరి ఇక్కడ ఫాల్స్ ఇవ్వచ్చో లేదో తెలియదు కానీ ట్రై చేద్దాం. ఫాల్స్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. డ్రాప్ డౌన్ ఫీల్డ్ అవుతుందా లేదా. అవ్వట్లేదు, ఫాల్స్కి సంబంధం లేదు. మల్టిపుల్ అని ఇస్తే సరిపోతుందండి, ఇంకా ట్రూ అని స్పెషల్గా మెన్షన్ చేయని అవసరం లేదు. బట్టి మల్టిపుల్ అని ఇవ్వండి. వాల్యూ ఇవ్వకున్నా సరే, వాల్యూ ఇవ్వకున్నా కానీ అది మల్టీ సెలక్షన్ బాక్స్ ఫీల్డ్ అయిపోతుంది. నార్మల్ డ్రాప్ డౌన్ ఫీల్డ్ అనేమో మల్టిపుల్ అవసరం లేదు. ఇక్కడ మల్టిపుల్ అని పెట్టారంటే డ్రాప్ డౌన్ ఫీల్డ్ కాస్త మల్టీ సెలక్షన్ బాక్స్ ఫీల్డ్ అయిపోతుంది. ఓకే. ఇంతేనండి, డ్రాప్ డౌన్ ఫీల్డ్కి మల్టీ సెలక్షన్ బాక్స్ ఫీల్డ్కి తేడా ఇంతే. ఓకే. ఇక్కడ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ఒకటే ఎక్కువ. ఓకే. ఇక్కడేమో అదే కోడ్, కాకపోతే ఇక్కడ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ఎక్స్ట్రాగా వస్తుంది మీకు. సరే, ఇంకొక రకమైన ఫీల్డ్ కూడా చూద్దామండి మనము. ఓకే. HTML లో ఇంకో దాని గురించి కూడా నేర్చుకుందాం. అది వచ్చేసి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అండి. ఓకే, అది వచ్చేసి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఓకే, క్రియేటింగ్ ఏ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఓకే, ఒక టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ని ఎట్లా తయారు చేసుకోవాలి HTML కోడ్ రాసి అనేది చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఒకటి చూసారండి, ఇది టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ కాదండి, ఇది టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్. మరి ఇది టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. దీనికి తేడా ఏందండి? టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్కి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్కి తేడా ఏంటి అంటే, టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్లో ఒకటే లైన్ రాయగలుగుతాం. చూడండి, మై నేమ్ ఈస్ అరుణ్ మొటోరి. ఓకే, ఐ లవ్ క్రియేటింగ్ కంటెంట్ అండ్ టీచింగ్. ఓకే, ఐ టీచ్ కంటెంట్ ఆన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ టూల్స్. ఓకే, అట్లా రాసుకుంటూ వెళ్తున్నాము. ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా కానీ ఒకటే లైన్లో రాస్తున్నామండి. కానీ ఇక్కడ చూడండి, ఇలా రాయొచ్చు, మై నేమ్ ఈజ్ అరుణ్ మొటోరి. ఓకే, ఐ లవ్, సెకండ్ లైన్లో రాస్తున్నాను. అంటే ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ రాసుకోవచ్చు. ఐ లవ్ క్రియేటింగ్ కంటెంట్ అండ్ టీచింగ్. ఓకే, ఐ హావ్ బీన్ టీచింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ టూల్స్ ఫ్రమ్ ఇయర్ 2013. ఓకే, ఐ హ్యావ్ అరౌండ్ 18 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఐటీ ఫీల్డ్. ఓకే, అట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మల్టిపుల్ లైన్స్ రాయొచ్చండి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్లో. అదే టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్లో ఎన్ని లైన్స్ అయినా రాయండి, ఒకటే లైన్. దానికన్నా ఎక్కువ పాసిబుల్ కాదండి. ఓకే, ఒకటే లైన్లో రాయాలి. ఇక్కడ మల్టిపుల్ లైన్స్లో రాయొచ్చు. ఇదే అండి తేడా. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్కి ఏమంటారు, టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్కి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్కి అదే తేడా. మరి టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్లో చూపించాను. మరి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఎలా ఎలా క్రియేట్ చేయాలంటే HTML ద్వారా అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇంతకు ముందువి నేను క్లోజ్ చేస్తున్నానండి. చాలా ట్యాబ్స్ అన్నెసరీ, మనకు అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేస్తున్నాను, అవసరం లేదు కాబట్టి. ఓకే, ఇవి స్టోర్ చేసుకొని కూడా మేము ఏం చేయలేం కదా. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో పాత ఎగ్జాంపుల్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను, మనకి ఈజీగా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. సరే, ఇక్కడ న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. చేసి HTML మళ్ళీ రాద్దాం. ఓకే, మీకు ఈసారి టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సేవ్ చేద్దాం, ఫైల్ సేవ్ యాస్. ఎప్పుడు అదే ప్రాసెస్ కదండి, కొత్తగా ఏం లేదు. ఓకే, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అంటాను. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ డెమో అని నేమ్ ఇచ్చేసి దానికి HTML అని ఎక్స్టెన్షన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్స్ అని ఇచ్చేసి సేవ్ కొట్టేస్తాను. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ హెడ్ అని ఇస్తాను, హెడ్ స్లాష్ హెడ్. ఇక్కడ బాడీ ఇస్తాను, ఇక్కడ స్లాష్ స్లాష్ బాడీ అని ఇట్లా ఇచ్చేస్తాను. ఓకే, బాడీ స్లాష్ బాడీ. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ హెడ్ టైటిల్ ఇచ్చేద్దాం, యాజ్ యూజువల్గా మనం ఇచ్చేటట్టే టైటిల్. ఇక్కడ స్లాష్ టైటిల్, ఇక్కడ వచ్చేసి ఏమందాం, టెక్స్ట్ HTML టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ డెమో అని ఇస్తాను పేరు. ఓకే, ఇక్కడ బాడీ సెక్షన్లో మనం ఆ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన HTML కోడ్ అంతా రాయబోతున్నాం. అయితే ఏం ట్యాగ్ వాడాలని తెలవాలి. ఎప్పుడైనా సరే మనకి ఏం ట్యాగ్ కావాలి అంటే, ఇక్కడ టెక్స్ట్ ఏరియా అని ఒక ట్యాగ్ ఉంటుందండి. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్కి టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్ ఏరియా
స్లాష్ టెక్స్ట్ ఏరియా అని ఇస్తాను. చూద్దాం. ఓకే, ఫస్ట్ సేవ్ చేస్తానండి. సేవ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము. దాని తర్వాత ఇంకేమన్నా కొత్తగా మనకేమన్నా అట్రిబ్యూట్స్ కావాలంటే ఇద్దాము. ప్రస్తుతానికైతే టెక్స్ట్ ఏరియా అని ఇస్తాను. తర్వాత ఓపెన్ ఇంటూ ఓపెన్ కంటైనర్ ఫోల్డర్ ఇన్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేస్తే ఇక్కడ మనకు ఆ ఫైల్ వచ్చేస్తుంది. HTML ఫైల్ ఓపెన్ చేద్దాం. చూడండి, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఇది టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అండి. ఇది మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, ఇట్లా పెద్దగా చేసుకోవచ్చు. కానీ బై డిఫాల్ట్గా ఈ సైజ్, ఈ హైట్, ఈ విడ్త్ తోటి వస్తుంది. నాకు ఈ హైట్ విడ్త్ నాకు నచ్చలేదండి. ఓకే, ఈ హైట్ విడ్త్ ఈ టెక్స్ట్ రెండు లైన్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి, లైన్ 1 లైన్ 2 అంతే ఉంది. కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం విడ్త్ కానీ హైట్ కానీ పెంచుదాం అనుకుంటున్నాను. పెంచాలంటే ఇక్కడ ఏమి ఇవ్వాలంటే రోస్ అంటే హైట్ అండి. ఓకే, ఇప్పుడు ఎన్ని రోస్ ఇస్తే అంత హైట్ పెరుగుతుంది. నేను ఇక్కడ రోస్ ఏమి ఇస్తానంటే కావాలని చెప్పి 25 రోస్ ఇస్తానండి. సేవ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి హైట్ ఎలా పెరిగిపోయిందో. 1 2 3 4 అట్లా 25 రోస్ ఇచ్చాను. మరి ఈ విడ్త్ ఇవ్వాలంటే కాలమ్స్ రూపంలో ఇవ్వాలి. కాలమ్స్ అని ఇచ్చేసి ఇక్కడ నేను ఒక 125 ఇస్తానండి కావాలని. ఓకే, కొంచెం పెద్దగా ఇద్దాం పెడితే. సేవ్ చేద్దాం. సేవ్ చేసి రిఫ్రెష్ చేసి చూడండి. చూడండి, హైట్ వచ్చేసింది, విడ్త్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు మీరేదని. మై నేమ్ ఈజ్ అరుణ్ మోటూరి. ఓకే, ఐ లవ్. చూడండి, ఇదే టెక్స్ట్ ఏరియా ఫీల్డ్. ఓకే, క్రియేటింగ్ కంటెంట్ అండ్ టీచింగ్. అట్లా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్, మల్టిపుల్ లైన్స్ ఇందులో రాసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఇది ఇన్ని రోస్ హైట్ ఉంటుంది, ఇన్ని కాలమ్స్ విడ్త్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇదే అండి కోడ్. ఇంకోటి ఏంటంటే బై డిఫాల్ట్గా మీరు టైప్ చేయకముందే కొంచెం టెక్స్ట్ కావాలనుకోండి, ఆ బై డిఫాల్ట్ టెక్స్ట్ ఇక్కడ రాసుకోండి మిడిల్లో. ఓకే, మై నేమ్ ఈస్, నేను టైప్ చేయకముందే వచ్చేస్తుందండి టెక్స్ట్. ఓకే, మై నేమ్ ఈజ్ అరుణ్ మోటూరి అనే టెక్స్ట్ నేను చూడండి రిఫ్రెష్ చేయగానే ఆల్రెడీ ఉంది ఇక్కడ. నేను రాయలేదు ఇది. ఓకే, నేను ఇది రాయలేదు. ఇది బై డిఫాల్ట్గా నేను లోడ్ చేసేటప్పుడు వచ్చేస్తుంది టెక్స్ట్. ఎలా వస్తుందండి? ఎందుకంటే ఈ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ మధ్యలో ఉన్న టెక్స్ట్ ప్రీలోడెడ్ టెక్స్ట్ కింద వస్తుందండి. ఒకవేళ ఇది మనం ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఎంటీ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ వస్తుంది. మనకి ఎంటీ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అనేది వస్తుంది. చూడండి, ఎంటీ వస్తుంది. లేదు అంటే మనం ప్రీలోడెడ్ కూడా చేసుకోవచ్చు. ఇంతే అండి. ఇంకా టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ కూడా ఇంతే, ఇంకేం లేదు అందులో. ఓకే, నేను మీకు ఈ సెషన్లో డ్రాప్ డౌన్ ఫీల్డ్ గురించి చెప్పాను, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్ గురించి చెప్పాను, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ చెప్పాను. ఇంకొకటి వచ్చేసి బటన్ అండి. ఓకే, బటన్ అయితే ఇంతకుముందు మనము ఇన్పుట్ ట్యాగ్ వాడి ఇంతకుముందు సెషన్స్లో మీకు బటన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు ఆ కోడ్ కూడా. క్రియేటింగ్ ఏ బటన్ యూజింగ్ ఇన్పుట్ ట్యాగ్ చూపించాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అంటే బటన్ అనేది తయారైపోయింది. ఇది ఒకటేనా మార్గము బటన్ క్రియేట్ చేయడానికి HTML ద్వారా అంటే కాదండి, చాలా రకాలు ఉన్నాయండి. అయితే ఇంకో రకం వచ్చేసి బటన్ అనే స్పెషల్ ట్యాగ్ కూడా ఉందండి. ఓకే, బటన్ అనే స్పెషల్ ట్యాగ్ ఉంది. అయితే ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ ద్వారా మీరు బటన్ క్రియేట్ చేసినప్పుడు మీరు టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని ఇస్తే బటన్ ఇవ్వాలి. ఒకవేళ దీనికి బటన్ యొక్క లేబుల్ కావాలనుకుంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయాలి. కానీ ఈ రకమైన బటన్ క్రియేట్ చేసినప్పుడు మనం బటన్ ట్యాగ్ అని పెడతాం కదా, ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్ ఏం అవసరం లేదండి. ఈ ట్యాగ్స్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ బటన్ యొక్క లేబుల్ అయిపోతుందండి. ఓకే, సో ఇలా కూడా మనం బటన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది. ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ HTML ఇంకో రకమైన బటన్. ఓకే, ఇంకో రకంగా బటన్ ఎట్లా క్రియేట్ చేయాలి HTML అనేది చూపించబోతున్నాను మీకు. సేవ్ యాస్ అని చెప్పేసి ఇక్కడ బటన్ demo.html అని రాసేసి ఇక్కడ ఆల్ టైప్స్ అని సేవ్ చేసేస్తాను. సేవ్ అయిన తర్వాత ఇక్కడ నేను నార్మల్గానే హెడ్ ట్యాగ్స్, టైటిల్ ట్యాగ్స్ అన్నీ పెట్టేస్తాను. /హెడ్, దీని మధ్యలో టైటిల్ ట్యాగ్, /టైటిల్, ఇక్కడ వచ్చేసి HTML బటన్ డెమో అని రాసేస్తాను టైటిల్. ఇక్కడ వచ్చేసి బాడీలో వచ్చేసి /బాడీ. సో ఏంటంటే హెచ్టిఎంఎల్ కోడ్ ఏం రాయాలండి ఇక్కడ? బటన్ క్రియేట్ చేయాలంటే అయితే ఇన్పుట్ ట్యాగ్ వాడచ్చు, లేకపోతే బటన్ ట్యాగ్ కూడా వాడచ్చు. బటన్. ఓకే, బటన్ అని పెడితే ఒక బటన్ అనేది క్రియేట్ అవుతుంది, కాకపోతే దానికి లేబుల్ ఉండదండి. ఓకే, చూపిస్తాను మీకు. రైట్ క్లిక్, ఓపెన్ కంటైనర్ ఫోల్డర్, అది ఆప్షన్ సెలెక్ట్ చేయని ఇక్కడ తీసుకెళ్తుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఫైల్ని. ఇక్కడ ఒక బటన్ ఉందండి, కాకపోతే చూడండి లేబుల్ లేదు కాబట్టి చిన్నగా వచ్చింది. ఓకే, లేబుల్ లేదు కాబట్టి చిన్నగా వచ్చింది. మరి ఈ బటన్కి లేబుల్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నేను నా లేకపోతే ఇక్కడ రిజిస్టర్ అని ఒక పేరు ఇస్తానండి. లాగిన్ కానీ రిజిస్టర్ కానీ ఏదో ఒక బటన్ పేరు ఇద్దాం. సేవ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి, లాగిన్ అనే బటన్ క్రియేట్ అయింది. ఓకే, లాగిన్ అనే బటన్ క్రియేట్ అయింది. ఇక్కడ లేబుల్ ఎట్లా వచ్చిందండి? ట్యాగ్స్ మధ్యలో
స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్స్ మధ్యలో ఇచ్చిన టెక్స్ట్ ద్వారా కంటెంట్ ద్వారా మనకు లేబుల్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఒక రకమైన బటన్ అండి. ఓకే, హెచ్టిఎంఎల్లో మనం రకరకాలుగా బటన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన బటన్. ఓకే, దాని తర్వాత ఇంకేమున్నాయో చూద్దాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే ఇంపార్టెంట్ నేను ఫస్ట్ కవర్ చేసి తర్వాత మిగిలినవి వచ్చే సెషన్స్లో నేను కవర్ చేస్తాను. ఓకే, ఆ, ఇంకేం చెప్పొచ్చు మీకు ఇంపార్టెంట్ అంటే ఇది వచ్చే సెషన్స్లోనే కరెక్ట్గా ఉంటాయండి ఇవన్నీ. ఓకే, సరే చూద్దాము. ఓకే, ఇంకేముంది ఇక్కడ. యా, వచ్చే సెషన్లో చూద్దామండి. ఈ సెషన్కి అయితే మీకు ఏమేమి చెప్పాను: డ్రాప్ డౌన్ ఫీల్డ్, మల్టీ సెలెక్షన్ బాక్స్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్, ఇంకో రకంగా బటన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్పాను మీకు. ఓకే, ఇది సరిపోతుందండి ఈ సెషన్కి. వచ్చే సెషన్లో నేను ఇంకా ఏవైతే HTML సంబంధించి మిగిలిపోయినాయో అవన్నీ నేను వచ్చే సెషన్స్లో మీకు కవర్ చేస్తానండి. సరే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే. వచ్చే సెషన్లో కలుస్తాం. ధన్యవాదాలండి. బాయ్.